చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. చిరంజీవి టూర్ను క్యాష్ చేసుకునే పనిలో కొంతమంది వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన మెగాస్టార్ దీనిపై తీవ్రంగా స్పందించారు. తనను కలవటానికి ఎవరు డబ్బులు కట్టక్కర్లేదని చెప్పారు చిరంజీవి. ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే తిరిగి ఇచ్చేయాలన్నారు. అభిమానాన్ని ఎవరూ కొనలేరంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు మెగాస్టార్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చూస్తూ ఉన్నాము చిరంజీవికి సంబంధించినటువంటి ఆయనను కలవడానికి ఫీజు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమేనంటారా? మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అనేక సంవత్సరాలుగా మెగాస్టార్గా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల అటు యూకే పార్లమెంటు అటు చిరంజీవికి ఆయన సినీ రంగానికి చేసిన సేవకు కావచ్చు, ఆయన కళారంగంలో చాలా కాలంగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి యూకే పార్లమెంటు ఆయనను ఘనంగా సత్కరించింది. అక్కడకు లండన్ పిలిపించి ఆయనకి సత్కారాన్ని ఏర్పాటు చేశారు. దీనిపైన ఇప్పటికే చిరంజీవి తన ఆనందాన్ని కూడా వెలుగుచ్చారు. అటు సోషల్ మీడియా వేదికగా తనకు ఈ గౌరవం దక్కుతుంది. ఇదంతా కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ వల్లనేనంటూ తన బలం ఫ్యాన్సేనంటూ ఆయన అటు ట్విట్టర్లో కానీ ఇతర సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఇంకా కూడా యూకేలోనే ఆయన ఉన్నారు. అనేక మంది ప్రముఖులు అక్కడ ఉన్న యూకేలో ఉన్న సినీ ప్రేమికులు అటు భారతదేశానికి చెందిన వాళ్ళు అనేక మంది ఆయనను కలవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు అటు చిరంజీవి ఫ్యాన్స్ పేరుతో ఆయనను కలవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని చిరంజీవితో ప్రత్యేకంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులను కల్పిస్తున్నారు. ఇదంతా కూడా చిరంజీవి దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. అది సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన మరొక పోస్ట్ ద్వారా చెప్పారు. తన దృష్టికి ఇప్పటికే వచ్చింది, తనను కలవడానికి కొంతమంది వ్యక్తులు తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు వసూలు చేసి నన్ను కలిసే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను టాలరేట్ చేయను, ఇటువంటి పనులు చేయవద్దు, తన అభిమానులు ఎవరు కూడా ఇటువంటి దిగజారే పనులు చేయరంటూ ఆయన కొంత ఎమోషనల్ ట్వీట్ని చేశారు. అభిమానాన్ని ఎవరు కూడా కొనలేరు అంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదంతా కూడా తన బలం అంతా కూడా అభిమానులేనంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఆపేయాలి, తక్షణమే అటువంటి పనులు ఆపేయాలి, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానంటూ కూడా ఆయన ఆ పోస్ట్లో హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు ఈ పని చేశారు, చిరంజీవి దృష్టికి ఎలా వచ్చింది, దీనిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఆయనకు ఆ జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించినప్పటి నుంచి కూడా ఇక్కడ భారతదేశంలో కావచ్చు, అక్కడ యూకేలో ఉన్న చిరు అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నటుడికి అటు యూకేలో ఇంతటి పురస్కారం దక్కడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం అంటూ వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో కొంతమంది స్వార్థపరులు చిరంజీవి ఫ్యాన్స్ పేరుతో తన అభిమానుల్ని తనను కలవడానికి మధ్య ఇటువంటి ఛార్జెస్ వసూలు చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చూడాలి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు, దాన్ని తెలుసుకునే పనులైతే చిరు పిఆర్ టీం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏమైనప్పటికీ అటు భారతదేశ ఖ్యాతిని అటు ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వ్యక్తిగా చిరంజీవి అటు యూకే పార్లమెంట్లో ఇంతటి ఘన సత్కారాన్ని పొందడం అది ఒక తెలుగు వ్యక్తులుగా మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఇటువంటి సమయంలోనే ఇటువంటి చర్యలకు పాల్పడటం ద్వారా అటు అభిమానుల్ని కించపరిచినట్టు అవుతుంది, అట్లనే మనల్ని మనం దిగజార్చుకున్నట్లు అవుతుందంటూ ఆయన ఆవేదనగా ట్వీట్లో పేర్కొనడం జరిగింది. సౌమ్య, అయితే పవన్ లండన్కి వెళ్ళినప్పుడు మనం చూసాము చిరు కోసం ఎంతోమంది అభిమానులు రావటం జరిగింది. పోస్టర్లు అన్నయ్య వెల్కమ్ అన్నయ్య అని చెప్పి చాలా మంది వచ్చారు, వెల్కమ్ చెప్పారు, అందరూ ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇవాళ ఇలాంటి ఆరోపణలు రావటము, అంటే ఫ్యాన్స్ మీట్ కోసం ఇట్లా డబ్బులు వసూలు చేయటము, పిఆర్ టీం అయినా కూడా చిరంజీవికి మర్చిపడే అవకాశాలు ఉంటాయి కదా?
ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి ఆవేదన కూడా అదే. తను అభిమానుల్ని కలవడానికి ఎప్పుడు కూడా ముందుంటాను, తనను కలవడానికి వచ్చే అభిమానుల్ని ఎవరు కూడా ఆపేది ఉండదు, నేరుగా వచ్చి ఎక్కడున్నా కానీ తనను కలిసే అవకాశం ఉంటుంది. తాను యూకేలో లండన్లో అడుగు పెట్టినప్పుడు అక్కడ తాను ఊహించనంత సాదర స్వాగతం లభించింది. అశేష జనం, ఆయన అక్కడున్న ప్రవాస భారతీయులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విదేశాల్లో ఉన్న వాళ్ళు విదేశీయులు సైతం తనకు స్వాగతం తెలపడం తనకెంతో ఆనందం కలిగించింది. తాను ఒక నటుడిగా గర్వపడుతున్న క్షణాలవి అంటూ కూడా ఆయన కొంత ఎమోషనల్గా అంతకుముందే సోషల్ మీడియాలో పెట్టారు. అటువంటి సమయంలో ఇటువంటి కొంతమంది చేస్తున్న దుశ్చర్యల వల్ల మొత్తం అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది, భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది, పర్టికులర్గా చిరంజీవి ఫ్యాన్స్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు వెంటనే ఇటువంటి చర్యలు మానుకోవాలి, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తానంటూ ఆయన చెప్పారు. ఇప్పటికే అది డబ్బులు ఎవరు వసూలు చేశారు, అటు ఎవరు చెప్తే వసూలు చేశారు అనే దానిపైన అంతర్గతంగా అయితే ఆయన టీం విచారిస్తుంది. ఒకవేళ వసూలు చేసిన వాళ్ళు వెంటనే తిరిగి డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే మాత్రం తాను నిజంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ కూడా చిరంజీవి హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.